నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వచ్చే వారికి గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే కానీ జూన్ 1వ తేదీ నుంచి టెర్మినల్ 1 ప్రారంభిస్తామని చెప్పేసి, అలాగే టెర్మినల్ 1 అనేది విమానయాన కంపెనీలు, విదేశీ విమాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ టెర్మినల్ 1 ద్వారా తమ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తాయన్నమాట. టెర్మినల్ 4 ద్వారా కువైట్ ఎయిర్వేస్, టెర్మినల్ 5 ద్వారా జజీరా ఎయిర్వేస్ అయితే తమ యొక్క కార్యకలాపాలు అయితే కొనసాగిస్తూ ఉంటాయన్నమాట. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, ఆకాశ ఎయిర్ కావచ్చు, భారతదేశానికి సంబంధించిన విమాన కంపెనీలు అయితే టికెట్లు అయితే ఓపెన్ చేశాయన్నమాట. టికెట్లు ఓపెన్ చేసి 4-5 రోజులు అవుతూ ఉందన్నమాట. ఇటీవల నేను ఒక ట్రావెల్ ఏజెంట్ని అయితే కలసడం జరిగింది. ఆయనను అయితే అడిగాను అనమాట. అన్న, ఇప్పుడు కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ విమానాలు నడుపుతూ ఉన్నాయి కదా, అలాగే ఎయిర్ ఇండియా కానీ, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కానీ, ఇండిగో కానీ విమానాలు ప్రారంభించాయా, టికెట్లను అధికారికంగా వెబ్సైట్లో పెట్టాయి అంటే కానీ అవన్నీ అయితే చెక్ చేసి చెప్పడం జరిగిందనమాట. పెట్టారు, ఎటువంటి ఇబ్బంది లేదు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఒకటేసారి విమాన టికెట్ల ధరలు తగ్గవు, కానీ కొద్దిగా తగ్గుతూ వస్తాయన్నమాట. దీనివల్ల చాలామంది భారతీయులైతే కానీ ఇంటికి వెళ్ళాలనుకున్నారన్నమాట. ఒకవైపు రేపు నెల నుంచి మనం చూసుకుంటే వేసవికాలం సెలవులు వస్తూ ఉన్నాయి. చాలామంది వెళ్ళాలంటే కానీ 250, 300 దినార్లు, 350 దినార్లు అయితే టికెట్లు ఉన్న నేపథ్యంలో ఇండియాకు రేపు సంవత్సరం వెళదాము, ఈ సంవత్సరం వెళ్ళకూడదని చెప్పి నిర్ణయించుకున్న వారు కూడా ఉన్నారన్నమాట. ప్రస్తుతం జూన్ 1 నుంచి టెర్మినల్ 1 ప్రారంభిస్తూ ఉన్న నేపథ్యంలో మొత్తం టికెట్ల ధరలు రోజు వారీగా తగ్గుతూ వస్తాయి, దశల వారీగా తగ్గుతూ వస్తాయని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు కూడా అయితే తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ మీరు ఎయిర్ ఇండియా కానీ మన భారతదేశానికి సంబంధించిన విమానాలలో టికెట్లు బుక్ చేసుకొని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే విమాన టికెట్ల ధరలు ఎలా ఉన్నాయని కూడా అయితే కామెంట్ చేయండి అన్న. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.